అందరికీ నమస్కారం. నా పేరు డి ఓబులు, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్. దీనికి సంబంధించి మనము ఈ మలేరియా, డెంగ్యూ ఈ కేసులపై కానీ వీటి మీద మనకు మలేరియా యాక్టివిటీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలపై మనం ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు సబ్ యూనిట్ ఆఫీసర్స్ ఒక 6 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్క సబ్ యూనిట్ ఆఫీసర్కి సంబంధించి 7 పిఎస్ల నుంచి 8 పిఎస్ల వరకు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మలేరియాకి సంబంధించి కానీ డెంగ్యూ సంబంధించిన కేసులు ఏదైనా రిపోర్ట్ అయినప్పుడు అక్కడ యాక్టివిటీస్ అంటే యాంటీలారల్ యాక్టివిటీస్ కానివ్వండి, అలానే ఫాగింగ్ మెయిన్ ఈ పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఫాగింగ్ చేస్తాము. అలానే కేసులు వచ్చి ఎక్కడైనా కేసులు వచ్చిన దగ్గర ఫీవర్ సర్వే కానివ్వండి, పబ్లిక్ అవేర్నెస్ కానివ్వండి, ఎక్కడైనా ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వకు సంబంధించి అవగాహన కల్పించడం ప్రతి ఇంటికి. దీనికి సంబంధించి మనకి యాప్ బేస్డ్ మాకు వెక్టర్ హైజిన్ యాప్, అలానే ఫ్రైడే రైడే ఈ 2 మా కార్యక్రమాలకు సంబంధించి ప్రతి సబ్ యూనిట్ ఆఫీసర్ కానివ్వండి, అలానే పిహెచ్సి లెవెల్లో ఏఎన్ఎంస్ కానివ్వండి, ఎమ్మెల్యేపీలు కానివ్వండి, డాక్టర్తో అవగాహన కల్పించి ఈ రాబోయేటువంటి వర్షాకాలంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలకు సంబంధించి అనేక మీటింగుల్లో చెప్పడం జరుగుతుంది. రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేయదలిచాము. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవల మాకు మీటింగు కండక్ట్ చేయమని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అది ఈ నెల 5న సబ్ యూనిట్ ఆఫీసర్లు, కమిషనర్స్, అలాగే మనకి హాస్పిటల్కి సంబంధించి ఈ డెంగ్యూ కేసులు మనకు ట్రేస్ కావాలంటే డెంగ్యూ కేసులకు సంబంధించి మనకు హాస్పిటల్ ఎస్సిఎస్హెచ్ సెంటర్స్ అని సెంటినల్ సర్వీలెన్స్ హాస్పిటల్స్ అన్నీ మనకు ఉన్నవి. వీటికి సంబంధించినటువంటి ఎక్కడైతే సీరం కలెక్ట్ చేసి అక్కడ ఈ హాస్పిటల్కి సీరం పంపించినట్టయితే మనకు ఎలిజా టెస్ట్ ద్వారా కన్ఫర్మ్డ్ కేసులు మనకు నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు కేసు రిపోర్ట్ ఉందో అక్కడ యాక్టివిటీస్ అన్నీ మా సిబ్బందితో, మలేరియా సిబ్బందితో, సబ్ యూనిట్ ఆఫీసర్లతో, అలాగే మెడికల్ ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాలను చేస్తాము. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే, గత సంవత్సరం అంటే 24 పోల్చుకుంటే అంతకుముందు 23 కంటే బాగా తక్కువగా రాగలిగింది. ఈ మలేరియాకి సంబంధించి ఎలిమినేషన్ స్టేజీలో ఉంది. ఎలిమినేషన్ స్టేజ్ అంటే మనకి ఎక్కడైనా సరే 1-2 కేసులు పాపులేషన్ బట్టి యాన్యువల్ పారాసైట్ ఇండెక్స్ అని ఏపీఐ అని ఉంటుంది. ఈ ఏపీఐకి సంబంధించి 1 కంటే తక్కువగా ఉన్నటువంటి విలేజ్లు అన్నీ మనకు ఉన్నాయి. 1 కంటే ఎక్కువగా ఉన్నటువంటి విలేజ్లను మనము అక్కడ స్క్రీనింగ్ చేసి ఎలిమినేషన్ కార్యక్రమాలను ఉధృతంగా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని అవగాహనలు కల్పించడం జరుగుతుంది.